హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోని. ముందుగా మన ఛానల్ని ఎవరైతే అడగకపోయినా సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎందుకంటే అడగంది అమ్మాయిన భూ పెట్టదు అంటారు. సో అడగకపోయినా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా వీడియోలో ఈరోజు పోర్చుగల్ వీడియోస్లో భాగంగా చూస్తే ఈరోజు ఫింగర్ ప్రింట్కి వెళ్తున్నాం అనమాట. టైం చూస్తే కనుక పొద్దున్నే మీకు ఒకసారి టైం కూడా చూపిస్తా. ఒకసారి ఓ చేతిలో మొబైల్, ఓ చేతిలో టైం చూడండి 7 అయ్యింది. సో మన కోసం అందరూ వెయిటింగు. ఇక్కడ నుంచి విసు అనేసి ఒక 94 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మిగతా వీడియో దారిలో కంటిన్యూ చేద్దాం. అది మొత్తానికైతే వచ్చేసినామండి. ఎంతసేపు రా నాయన, దోలు తిరిపోయింది. ఫుల్ వర్షం, హెవీ రైన్ 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 రైన్. బాబా ఇది విసు సిటీ. మ్యాప్ పెట్టుకొని సిటీ చూడండి ఎంత బాగుందో. విలేజే, సిటీ. బట్ ప్రశాంతత కావాలంటే విలేజే. పూర్తి ట్రాఫిక్లో ఇరకపోయినాం. భారీ ట్రాఫిక్. ఏం ట్రాఫిక్ ఉంది నాయన. ఎటు పక్క చూసినా ట్రాఫిక్. అది లాంగ్ డ్రైవ్ ఎంత దూరం చేసినా టైర్డ్ కాం, కానీ సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తే ఊరికనే టైర్డ్ అయిపోతాం. ఆ పక్క చూసాక ఈ పక్క బ్రేక్ వేసి ఉంటాడు. అమ్మయ్య, మొత్తానికి అయితే వచ్చేసినాము. నాయన ఫుల్ వర్షం, మామూలుగా వర్షం కాదు, దోలు తీరిపోయింది. చూడండి పార్కింగ్ చేస్తున్నాం బండి. ఇక్కడ పార్కింగ్ ఏంటంటే డబ్బులు వేసి తీసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు. మా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. మొత్తం టికెట్ తీసుకోవాలంటే బండిని 1 గంటన 2 గంటల హీరోస్ అన్నీ వేసి తీసుకోవాలన్నమాట. షాపింగ్ మాల్ బూట్ చూడండి 140 రేట్ చూడండి 149 యూరోలు. వాడి అమ్మ అంటే దాదాపు 12,000. షోకేస్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయేమో, ఎందుకంటే ఆ మెయింటెన్స్ అలా ఉంటుంది కాబట్టి. రెండోది వచ్చేసి బ్రాండ్ని బట్టి కూడా ఉంటుందేమో ప్రైజెస్. నేపాలీ అతనికి ఈరోజు ఫింగర్ అనమాట. సో ఫింగర్ అయిపోయిన తర్వాత వీలైతే అతనితో మాట్లాడతాం. పోర్చుగల్ ఎప్పుడు వచ్చినాడు, ఏం కథ అనేది. ఎందుకంటే మీరు ఎవరైనా పోర్చుగల్ రావాలనుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే పూర్తిగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏ కంట్రీ నుంచి వచ్చారు, వాళ్ళకి ఎన్నాళ్ళకి టైం పట్టింది అనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇట్లాంటివన్నీ తెలుసుకోలేదనుకోండి, అసలు ఏం చెప్పిన అర్థం కాదు. ఏంది టీఆర్స్ అంటే 2 ఇయర్స్ అంటున్నారు, 3 ఇయర్స్ అంటున్నారు, 1 ఇయర్ అంటున్నారు, 6 మంత్స్ అంటున్నారు. ఇంతకు ఏది నిజము, ఏది అబద్ధము అనే క్వశ్చన్స్ అన్నీ మీకు రైజ్ అవుతాయి అన్నమాట. అదే మీరు ఇలాంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటి వీడియోస్ ఏమైనా వచ్చినప్పుడు మీరు చూసారంటే, ఆహా ఓకే వాళ్ళు ఈ టైంలో వచ్చారు, ఈ టైంలో ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకి, మనకి ఇంత టైం పట్టచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూడండి, ఈ జిబ్రా క్రాసింగ్ అంటాం కదా. ఈ జిబ్రా క్రాసింగ్లో మనం క్రాస్ అవుతున్నామంటే ఖచ్చితంగా వెహికల్స్ అన్నీ మొత్తము స్టాప్ కావాల్సిందే అనమాట. అదొక రెస్పెక్ట్ అనమాట. ఇక్కడ ఇది చూస్తున్నారా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా, ఇదంతా మనం ఏదైతే జనవరికి వచ్చామో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియో చూస్తుంటే ఎవరైనా వాళ్ళకి తెలిసిండదు అనమాట. ఇది ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్ మాదిరి ఉంది ఇక్కడ విసు ఆఫీస్ అంటాం కదా, అలాంటిది ఇక్కడ. ఇదంతా చూడండి, ఆ రోజు ఫుల్ లైటింగ్తో కలర్ఫుల్గా ఉండింది. ఈరోజు లైట్లు లేకోకుండా ఇందులో డే టైము, ఆ రోజు నైట్ టైం అనమాట. ఆ వీడియో చూసింటే ఈ వీడియోను కనిపెడతారనమాట. ఈ వాటర్ది మాత్రం నాకు భలే ఇష్టం అండి. చిన్నపిల్లలది కానీ పెద్దోళ్ళది కానీ ఆడ పక్కన అట్లా కూర్చొని ఫొటోస్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది లేండి. పార్క్ చూడండి, పార్కు తయారు చేయడం ఏమో కానీ మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం. బట్ మెయింటైన్ చేస్తేనే కదా ఈ సిటీకి ఉన్న అందం వస్తుంది ఈ ఏరియాకి. కొన్ని చోట్ల రోడ్డు క్రాస్ చేసే టైంలో ఇట్లా సిగ్నల్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం సిగ్నల్ ఫాలో కావాల్సిందే. సిగ్నల్ లేకపోతే కనుక ఖచ్చితంగా వెహికల్స్ అయితే అవుతాయన్నమాట. అది 1 మినిట్ ఇచ్చాడు, 55 నిమిషాలు 55 సెకండ్లు. ఇదే సెఫ్ ఆఫీసు. సో ఇక్కడ మనం ఫింగర్ వేయాల్సిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. రికార్డు చేయనికి వీలైతే చేద్దాం, లేకపోతే ఏం చేయలేము. ఓకేనా? ఇదిగోండి సెఫ్ ముందైతే సెఫ్ ఉంది. ఇప్పుడు ఐమా వచ్చింది. ఐమా ఇంకా పేరు కనపడలేదా, పేరు మార్చలేదా, ఎడనుందే బోర్డు ఐమా అనేది. అప్పుడు ఈ బిల్డింగ్ సంబంధించింది అనుకుంటా. ఎంత భద్రంగా దాపెట్టినారు, ఎత్తి పెట్టినారు, సూపర్గా ఉంది కదా. ఓకే అండి, మొత్తానికైతే విజయవంతంగా నవరాజ్ ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ అయిపోయింది.
సో మా నవరాజ్ ఎలా వచ్చాడో, ఏ కంట్రీ నుంచి వచ్చాడో, ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అయింది, అన్నీ 1 by 1 తెలుసుకుందాము. ఓకేనా? ఇక్కడ ఎవరైనా పోర్చుగల్లో ఉన్నవాళ్ళు కానీ, పోర్చుగల్లో రావాలనుకునే వాళ్ళు కానీ ఇలాంటి సీనియర్ల మాటలు అయితే కొంచెం వినండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అన్నీ మీకు 1 by 1 అర్థమవుతాయి. ఓకేనా? कंग्रेचुलेशंस नवराज जी. थैंक यू सो मच. जी अब किधर से आया? मैं नेपाल से जी. नेपाल से जी. अभी नेपाल से कौन सा कंट्री में आया जी पहले? मैं पहले इससे पहले 2 साल पहले मैं क्रोएशिया में आया. क्रोएशिया में आया. क्रोएशिया में मैं 9 महीने उधर ही बैठा. उधर ही बैठा. उसके बाद इधर आया. इधर ही आया. हाँ जी. अच्छा ठीक है. अभी कौन सा महीने में इधर आया पोर्चुगल? बाद में कितना दिन में बाद में आपको 5 लाख हो गए इधर? मैं अप्रैल का 22 में आया इधर. अच्छा. क्रोएशिया से. कौन सा ईयर जी? 2022. 22. उसके बाद मैं मई का 4 तारीख में सब ये सब ये क्या बोलता है ये सेफ लॉक किया था. सेफ लॉक किया. हाँ. अच्छा. उसके बाद अभी मेल आ गया खुद अभी. सुपर सुपर. अभी कम से कम आई थिंक 2 साल कंप्लीट है. हाँ 2 साल हो गया. हाँ 2 साल कंप्लीट में आपका जर्नी कैसा है जी? अभी क्या बोलता है, काम नए दिन में है, खाने वाला दिन में नहीं, ऐसा कुछ है इधर पोर्चुगल में? वो तो ऐसे है ना भाई, कभी अभी काम नहीं मिलता है, कभी कंपनी में काम नहीं होता है. हाँ. इधर जाओ उधर जाओ दूसरे जगह पर जाओ, ऐसे चल रहा है. ऐसा चल रहा है. मैं इधर देखा पोर्चुगल में ज़्यादा से ज़्यादा बंदा पैसे के लिए नहीं आता है, सिर्फ TRC के लिए, पासपोर्ट के लिए आता है. मैं ज़्यादा देखा तो वही है. अब इधर काम नहीं है, पूरा बंदा को मालूम और आ रहा है. आप क्यों आया जी? पैसे के लिए आया और TRC के लिए, पासपोर्ट के लिए आया? TRC के लिए नहीं आया ना भाई, फ्यूचर के लिए. फ्यूचर के लिए आया. अभी इधर अभी तो पैसे तो नहीं होता है ना, ये फ्यूचर के लिए. ठीक है. अभी वो हैप्पी है जी इधर पोर्चुगल में आप? हाँ हैप्पी. अभी फिंगर हो गया. आज हो गया जी. हाँ. अभी और कुछ प्रॉब्लम है वो सेफ में और क्या पूछा? नहीं, अभी जो मैंने फिंगर किया उस जगह पे उतना क्वेश्चन नहीं किया. और डॉक्यूमेंट मेरे पास पूरे था. हाँ. और ऐसा तकलीफ नहीं आया. अच्छा. कितना दिया जी वो फिंगर का पैसा TRC कार्ड के लिए ऑफिस में? 397. हाँ 397.99 थोड़ा. अच्छा. टोटली 98. आप कितना दिन में TRC कार्ड आएगा एक्सपेक्ट कर रहा है जी? वो बोल रहा है 1 हफ्ता से 3 महीना तक आ जाएगा. अभी मैं इधर सुना पोर्चुगल में एक सेफ में एक रूल है. हाँ. एक कितना दिन बाद में आएगा किसको मालूम नहीं है. नहीं. आप ये इधर हम विशु में आया इधर. विशु में आने के टाइम आप पूरा पहले इंक्वायरी किया कितना दिन में आएगा इधर फिंगर किया तो कार्ड? मैं पूछा. उन लोग को पूछा. उन लोग वही बोला अभी 1 हफ्ता से 3 महीना के अंदर आ जाएगा. बोला. मैं पूछा आने के टाइम में. दूसरा फ्रेंड्स के पूछा तो वही. अगर नहीं उस डेट में नहीं आ गया ना फिर इधर ही आना पड़ेगा. अच्छा. वो 3 महीने बाद में नहीं आया तो इधर ही आना. इधर आके फिर ఎంక్వైరీ కన్నా. ఎంక్వైరీకి వెళ్ళి ఇద్దరు అన్న. అంటే ఫస్ట్ టైం కదా కొంచెం కెమెరాను చూస్తే తడబడుతూ ఉంటాడు. మీరేం తప్పుగా అనుకోకండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ओके नवराज जी वंस अगेन कंग्रेचुलेशंस. अभी कार्ड आया तो और एक बार थोड़ा बात करेगा. ఈసారి కార్డ్ వస్తే మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాము. ఈసారి నేపాల్కి వెళ్తే కనుక సెండ్ ఆఫ్ చేద్దాము. बंदे हमारा भाई को यूट्यूब में जाके लाइक और सब्सक्राइब कर देना. ठीक है. థ్యాంక్ యూ జీ. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడండి. న్యూగా పోర్చుగల్ గురించి ఎందుకు వస్తున్నారు అనేది మనము ఏదో యూట్యూబ్ వీడియోలు చూసి ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.